హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు కటింగ్ చూపించాను కదండి. అది కూడా ఫుల్గా చూపించలేదులేండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాన్ని బోట్ నెక్ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తానండి. స్టిచ్చింగ్ మొత్తం ఎలా చేయాలో అనేది మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ అయితే పైపింగ్ వేసుకోవడానికి అనేది నేను పైపింగ్ క్లాత్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇది చివర్లో ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను పైకే వేస్తాను పైపింగ్. చివర్లో అయితే ఆ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో వేయడానికి పైపింగ్, కానీ నేను ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలాగా క్రాస్ పీసెస్ తీసుకుని, ఈ చిన్న క్లాతేనండి ఉంది, ఇంకా పైపింగ్కి క్లాత్ పింక్ కలర్ది, ఇంకా డార్క్ పింక్ ఉంది, లైట్ పింక్ కొంచెం, ఈ క్లాతే ఉంది. ఇంకా దీన్ని నేను జాయిన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేస్తే తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ ఇలాగా క్రాస్ పీసెస్ తీసుకుని జాయిన్ చేసుకోవాలండి. క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని 1.5 ఇంచ్ విడ్త్ తీసుకోవాలండి. పైపింగ్ క్లాత్ వచ్చేసి 1.5 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి. వన్ సైడ్ని ఇలాగా థ్రెడ్ పెట్టేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి. వన్ సైడేనండి. వన్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ పెట్టి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నేను ఎక్కువ శాతం పై వైపుకి వేసే పైపింగ్ ఏంటంటే 9 నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుంటాను. మనం లోడింగ్ వేస్తాం కదా, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా, ఆ ఇన్విజిబుల్గా వేసేటప్పుడు 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకుంటాను. అప్పుడైతే 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకుంటే బ్యాక్ కనిపించింది ఇన్విజిబుల్గా అయితే. ఇలా పైవైపుకి వేసేదంటే కొంచెం మనం 12 నెంబర్ తీసుకున్నామంటే కొంచెం లావుగా అనిపించింది. అదే 9 నెంబర్ తీసుకున్నామంటే కొంచెం సన్నగా కనిపించింది, బాగా లుక్ అనేది బాగుండిద్దండి. అందుకని చెప్పి నేను పైవైపుకి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే 9 నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుంటాను. ఇలాగ పైపింగ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ వేద్దాం. మనం చివర్లో వేస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి చిన్నగా అతుకులు పడతాయి అని చెప్పాను కదా, ఆ చిన్న అతుకులు లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి పడతాయండి. లైనింగ్కి వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇలాగా లైనింగ్ వేసుకునే జాయింట్స్ అతుకులు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే, చిన్న పీసెస్ అండి. వీటిని ఇలా తీసుకుని పైవైపును కుట్టేసి అలాగే తిప్పేసి మళ్ళీ ఇంకో పైవైపున ఇంకో స్టిచ్ వేయండి. ఇలా ఓపెన్ చేసేసేయాలి. జాయింట్ చేసి ఉంది కదా హ్యాండ్స్, ఇలా కుట్టుకుని ఓపెన్ చేసి పైవైపున ఇంకో కుట్టుకోండి. అలాగే ఇంకో హ్యాండ్కి కూడా అంతేనండి. 2 హ్యాండ్స్ కలిపి రివర్స్ తిప్పేసేసి ఇంకో హ్యాండ్కి ఇలా కుట్టేసేయండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. జాయింట్స్ అనేవి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మనం హ్యాండ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది హ్యాండ్. అది చివరి కనిపిస్తుంది కదా ఫ్లవర్స్ క్లాత్, అది వచ్చేసి శారీ అండి. శారీ మొత్తం అలా వచ్చిద్ది, ఇంకా అలాగా ఫ్లవర్స్తో వచ్చిద్ది. నేను దాన్ని అంతా ఉంచలేదు, చివరి కట్ ఒక 1/2 ఇంచ్ అంతా ఉంచి క్లాత్ మిగతా అది కట్ చేసేసాను. దాన్ని 1/2 ఇంచ్ ఎందుకు ఉంచానంటే 1/2 ఇంచ్ వాటికి హ్యాండ్ చివర పట్టీలాగా కనిపించిద్ది కదా, ఫ్లవర్స్ పట్టీ ఇలాగా ఉండిద్ది కదా, అంతకని చెప్పి 1/2 ఇంచ్ ఉంచానండి. ఉంచేసి ఇలాగా స్టిచ్ వేసేసి బార్కి ఓపెన్ చేసి లైనింగ్ మీద పడాలండి. ఇప్పుడు కుట్టు లైనింగ్ మీద పడేటట్టు కుట్టుకోండి. లోపల ఖర్చు ఉండిద్ది కదా, ఆ ఖర్చు వచ్చేసి కూడా లైనింగ్ వైపే ఉండాలి, లైనింగ్ సైడ్ తిరిగి ఉండాలి. ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తం ఇలా లోపలికి తిప్పేసేసి చివరికి అండి అంచుకి చివరికి ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోండి. నేను మంచి వైపు నుంచే జాయింట్ చేస్తున్నాను, అదే పై వైపు నుంచే జాయింట్ చేస్తున్నానండి. మనకి కాటన్ బ్లౌజెస్ అయినా కొంచెం పట్టు టైప్ బ్లౌజెస్ అయినా ఇలా జాయింట్ చేసుకుంటా కుదరదు, సిల్క్ బ్లౌజ్ కదా కాబట్టి కనిపిస్తుందండి పైకి లైనింగ్, అందుకని చెప్పి ఇలా జాయింట్ చేసేసాను. కాటన్ అయినా కొంచెం పట్టు అయినా మనం లోపల సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ వైపు నుంచి ఇలా జాయింట్ చేసేసి మిడిల్లో అలాగే క్రాస్ తీసిన వైపు మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఒకసారి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. టేప్ తీసుకుని హ్యాండ్ లూజు 7.5 ఇంచులు కదండి, ఇలా 7.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం, ఇలా 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా నీట్గా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా, దాన్ని వచ్చేసేసి కట్ చేసేసేయండి. కొంచెం పై వైపుని కూడా ఇలాగా నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇంకా దీన్ని బట్టికి మనం అతుకులు వేసుకోవాలి. బ్లౌజెస్కి హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకులు పడినప్పుడు ఇలాగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుకు వేసుకోవాలండి. అప్పుడే గట్టిగా ఉండిద్ది, ఎందుకంటే లైనింగ్కి జాయింట్ అయి ఉండిద్ది కదా అందుకు.
ఇదిగోండి ఇలాగా శారీలో పీస్ తీసేసాను. అంటే కొంచెం మిగిలింది కదా మనకి బ్లౌజ్ కట్ చేసిన పీసులు, ఆ పీసెస్ అన్నీ తీసి ఇలా జాయింట్ చేస్తున్నాను. ఇలా పైవైపు కూడా ఒక కుట్టు కుట్టేయండి, అప్పుడే స్టిఫ్గా ఉండిద్ది గట్టిగా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా, దాన్ని వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అంతే, ఇంకో సైడ్ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా అయితే జాయింట్స్ అనేవి వేసేసుకోండి. హ్యాండ్స్కి అతుకులు పడినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే జాయింట్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకులు పడతాయి అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకులు పడకుండా ఓన్లీ లైనింగ్ అతుకులు పడితే లైనింగ్ అతికేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేయండి, సరిపోయింది. ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా అతుకులు పడినాయి అనుకోండి, ఫస్ట్ లైనింగ్కి జాయింట్స్ వేసి తర్వాత ఆ లైనింగ్ని, అదే హ్యాండ్ లైనింగ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ స్టిచ్ చేసేసేయండి, అతికిచ్చేసేయండి. ఇంకో సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా చూసారా, ఇలాగ చివరకు కుట్టేసేసి ఇలా పైవైపు తిప్పి ఖర్చు లైనింగ్ వైపుకి వెళ్ళేటట్టు పెట్టేసేసి లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే కుట్టేయండి, స్ట్రైట్గా కుట్టండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా చూసుకోండి. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి చివరికి వైపుకు ఇంకో కుట్టుకోండి. ఇలా చివరికి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. ఇలా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత అతుకులు అనేవి వేసుకోవాలి మనం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే అతుకులు పడితే ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుకులు వేసుకోవాలి. అప్పుడే గట్టిగా ఉండిద్దండి, లేకపోతే మనకి స్టిఫ్నెస్ ఉండదు జాయింట్స్ దగ్గర. ఇదిగోండి పైన క్రాస్ దగ్గర కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా హ్యాండ్వి, అవే పీసెస్ వేసేస్తున్నాను నేను, సరిపోతాయి. ఇలా పైవైపు ఇంకో కుట్టేసేయండి నీట్గా. చిన్న అతికే కదా అని చెప్పి మనం వదిలేయకూడదండి, ఖర్చులోకి వెళ్ళిపోయిద్దిలే చిన్నదే కదా అని చెప్పి వదిలేసేసామంటే మళ్ళీ మనకి స్టిచ్ చేసేటప్పుడు తేడా వచ్చింది, సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అలాగా అందుకని చెప్పి చిన్న జాయింట్ అయినా సరే మనం వేసుకోవాలి. అలాగే మనం మిడిల్లో క్రాస్ తిరిగిన వైపు టక్స్ అనేవి ఇలా పెట్టేసేసుకుని ఒకసారి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. 7.5 దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 7.5 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసేయండి, సరిపోయిద్ది. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకుని హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, షేప్ బెల్ట్లు జాయిన్ చేద్దాం. ఫస్ట్ షేప్ బెల్ట్లు లైనింగ్ని 2 పీసెస్గా తీసుకున్నాను కదా, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను కదా, నేను చెప్పాను డబుల్ ఫోల్డింగ్ మీద వస్తే డబుల్ ఫోల్డింగ్, లేకపోతే నార్మల్గా తీసుకుంటాను కదా. డబుల్ ఫోల్డింగ్ మీద సరిపోయిద్ది అని చూసానండి, సరిపోయిద్ది డబుల్ ఫోల్డింగ్ మీద. అందుకని చెప్పి లైనింగ్ 2 పీసెస్ని ఇలా లోపలికి పెట్టేసేసానండి. కింద వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది, పైవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండిద్దండి. డబుల్ ఫోల్డింగ్ వేసాను కదా, ఇదిగోండి ఇలాగా 2 సైడ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా 2 ఉన్నాయండి, 2 పీసెస్ ఉన్నాయి. గట్టిగా ఉండాలి కదా, 1 పీస్ వేస్తే ఎలాగా షేప్ పట్టి అనేది గట్టిగా ఉండాలండి, కొంచెం మందంగా. గట్టిగా అంటే కొంచెం మందంగా ఉండాలి కదా షేప్ పట్టి, అప్పుడే షేప్ అనేది నిలబడిద్ది. షేప్ బాగా నిలబడి అవ్వాలి అనుకునే వాళ్ళకైతే నేనైతే అసలుకి ప్యాంట్ క్లాత్లో ఒకసారి 2 పీసెస్ 3 పీసెస్ వేసిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు షేప్ బాగా నిలబడాలి, 2 పీసెస్ వేయి 3 పీసెస్ వేయి, ఎక్కువ బాగా మందంగా వేయి అని కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా వైపు ఏమన్నా 2.5 ఇంచెస్ వచ్చింది షేప్ బెల్ట్, సైడ్ జాయింట్ వైపు ఏమన్నా 2 ఇంచెస్ వచ్చింది. ఇలా 2 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి కట్ చేసుకోండి. ఆ మార్కింగ్ మీద కట్ చేయకండి, మళ్ళీ ఆ మార్కింగ్ మీద కట్ చేస్తే మీకు ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది. మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి కదా, జాయిన్ చేసుకోవడం కోసం ఒక 1/4 ఇంచ్ ఖర్చు కావాలి కదా, ఆ 1/4 ఇంచ్ ఖర్చు అండి. ఆ 1/4 ఇంచ్ ఖర్చు వదులుకుని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేద్దాము. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్, నేను ఆల్రెడీ గమ్తో జాయిన్ చేసి పెట్టేసానండి, మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో గమ్తో జాయిన్ చేయడం. ఇలాగా మనకి లైనింగ్కే కదండి టక్స్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ టక్స్ పెట్టలేదు కదా, నేను జాయిన్ చేసిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కలిపి టక్స్ పెడతాను. ఇలాగా ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోండి. ఫస్ట్ వచ్చేసేసి ఇలాగా మెయిన్ డాట్, పెద్ద డాట్ ఉండిద్ది కదా, ఆ డాట్ అనేది ఇలాగ చేసుకోండి. అది కూడా ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో చూసుకుని అంత లెంత్తో వేసుకోండి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండే డాట్ వేసుకోండి.
ఇది కూడా ఒక 2.5 ఇంచులు వేసుకుంటే సరిపోయిద్ది. లేదు అంటే ఆది బ్లౌజులో ఎలా ఉందో అలా వేసేసుకోండి. నేను ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకుంటున్నాను, ఆది బ్లౌజ్ ప్రకారమే వేస్తున్నాను. ఇదిగోండి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసి అక్కడికి మార్కింగ్ వేసి ఆ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చంక డాట్ వచ్చేసి మెయిన్ డాట్ ఉంది కదండి, పెద్ద డాటు, ఆ డాట్ని పట్టుకుని చంకకి స్ట్రైట్గా పట్టుకుంటే చంక డాట్ అనేది వచ్చేసింది. చంక డాట్ కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారమే వేసానండి. ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో చూసుకుని అంత లెంతే వేసేసాను. అయిపోయిందండి. చూసారా, ఇది చిన్న బ్లౌజ్ అండి, షేప్ కూడా చిన్నగానే ఉండిద్ది. సన్నగా ఉంది కదా, మీకు ఆల్రెడీ చూసారు కదా, ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి 7.5 అంటే సన్న బ్లౌజే, చిన్న వాళ్ళది, చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇంకో సెకండ్ పార్ట్ని కూడా ఇలాగే డాట్స్ వేసుకుందాం. ఒక పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో పార్ట్ డాట్స్ వేసుకుందాం. కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్నా కానీ కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉండిద్దండి. కొంతమందికి ఆర్మ్ లూజు తక్కువ ఉండి చెస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్ని కూడా ఆల్రెడీ మనం కుట్టిన పార్ట్ ఒకటి ఉండిద్ది కదా, దాని ప్రకారం దీనికి కూడా ఇలాగే డాట్స్ వేసుకుంటాను చూసుకుని. రెండో పార్ట్కి కూడా ఇలా వేసేసుకోండి. అలాగే ఉక్స్ పట్టి, కాజ పట్టి డాటు, చంక డాటు, ఇలా చంక డాట్ని 3 డాట్లని ఇలా వేసేసుకోండి చూసుకొని. లెంత్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని నీట్గా డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారా షేప్ ఎంత చక్కగా వచ్చింది, ఇలా వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయలేదండి నేను, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఆల్రెడీ నేను జాయిన్ చేసి పెట్టేసాను కదా, అదే గమ్తో జాయిన్ చేశానండి. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుందాం. ఫస్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత పట్టీ వేసుకుందామండి నడుముకి. నేను ఇంతవరకు ఫస్ట్లో స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బెల్ట్ వేసి బ్యాక్ పార్ట్కి నడుము ఉండిద్ది కదండి, కరెంట్ పోయింది 2 సార్లు కరెంట్ పోయిందండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. మళ్ళీ ఎంబటే వచ్చిందిలేండి, కాకపోతే నేను మిషన్ మీద ఉన్నప్పుడు అలా బయటకు వెళ్ళి వచ్చినప్పుడే వచ్చింది. 2 సార్లు వేసానండి మిషన్ మీద ఉన్నప్పుడు. నేను అంతకుముందు అండి ఫస్ట్లో కుట్టేటప్పుడు ఫస్ట్ నడుము బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ వేసేదాన్ని. అలా వేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. అలాగే బ్లౌజ్ వేసుకున్న తర్వాత డాట్స్ కూడా కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది బ్లౌజ్ వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి డాట్స్ అనేవి కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. అదే ఇలాగైతే ఫస్ట్ డాట్స్ కుట్టేసి ఇలా పట్టీ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది, అలాగే డాట్స్ కూడా బయటికి కనిపించకుండా ఉండిద్దండి. నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను బయట అయితే నేర్చుకోలేదు, బయట నేర్చుకున్న కాడ ఇలా చెప్పలేదు నాకు, నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇది బొటిక్లో వాడే టిప్ అంట. నేను కూడా వాళ్ళ దగ్గర ఇలా యూట్యూబ్లో చూసే ఇలా నేర్చుకున్నానండి. తర్వాత నుంచి నేను కూడా ఇలాగే వేస్తాను, అలవాటు చేసుకున్నాను. ఇంకా ఇలాగే అలవాటు అయిపోయింది. ఇంకా ఇలాగ మనం బ్యాక్ పట్టి వేసుకుంటాకు 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ క్లాత్లోనే వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు, అలాగని తక్కువ పెట్టకూడదండి. ఎక్కువ పెడితే పొడవు వచ్చేసి తగ్గిపోయింది, ఒకవేళ తక్కువ పెట్టామంటే మళ్ళీ పెరిగిపోయింది. ఇలా ఓపెన్ చేసేసి బ్యాక్ డాట్స్ వేసుకున్న దగ్గర వచ్చేసేసి చిన్న ఫ్రిల్ అనేది పెట్టాలండి. ఈ పట్టీకి ఫ్రిల్ పెట్టడం మర్చిపోకండి, చిన్నదండి, పెద్దదేం అవసరం, ఒక చిన్నది పెట్టండి సరిపోయింది. ఇలా లోపలికి సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి లూజ్ కుట్టు అనేది వేసేసుకోండి. మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్టు వైపు తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఓపెన్ చేశాను చూసారా డ్రాపు, నేను కట్ చేసేటప్పుడు డ్రాప్ అనేది ఓపెన్ చేయనండి, ఇలాగ స్టిచ్చింగ్ చేసేటప్పుడే డ్రాప్ అనేది ఓపెన్ చేస్తాను. అయిపోయిందండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం. షేప్ బెల్ట్ని కూడా నేను ఇన్విజిబుల్గా జాయిన్ చేస్తానండి. 2 రకాలుగా జాయిన్ చేస్తాను షేప్ బెల్ట్ని కూడా, ఇన్విజిబుల్గా కూడా. మనకి నార్మల్గా ఇలా 2 సైడ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాకుండా 1 సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, మంచి వైపున మాత్రమే. అలాగైతే నేను లైనింగ్ని మామూలుగా చిన్నగా ఫోల్డింగ్ వేసి కుట్టేసేస్తాను లోపల సైడు. అదే ఇలాగ ఎక్కువ వచ్చింది అనుకోండి, డబల్ సైడు, లోపల సైడు బయట సైడు పై వైపున 2 వైపులా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి లెంత్, సైడ్ జాయింట్ లెంత్ సరిపోయిద్దా లేదని. సరిపోకపోతే ఇప్పుడే ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చు లెంత్ ఎక్కువైతే. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి కుట్టేటప్పుడు ఇలాగా.
ఉండి చూసారా సరిపోయింది కరెక్ట్గా. ఇదిగోండి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకో షేప్ బట్టి మీద ఉండిద్ది కదా, మనం 2 పీసెస్కి జాయిన్ చేస్తామండి. ఒక లైనింగ్ పీస్, ఒక మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలాగే లోపల సైడ్ ఇంకో లైనింగ్ పీస్, ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది కదా, ఈ రోల్ చేసుకుంటూ వెళ్ళిన దాన్ని దాని మీద పెట్టేసేసి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఆల్రెడీ మనం కుట్టిన కుట్టు కనిపించింది కదా ఒకటి, అదే కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టుకోండి. ఇప్పుడు ఈ షేప్ పట్టీలో నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ని అనేది బయటకు లాగేయండి. ఇలాగా చూసారా, లాగేసిన తర్వాత షేప్ పట్టీ పైన ఒక కుట్టు అయితే నీట్గా కుట్టేసుకోండి. ఇలా నీట్గా షేప్ పట్టీ పైన ఒక కుట్టు కుట్టండి. షేప్ పట్టీ ఏమన్నా సైడ్ జాయింట్ వైపు కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేయండి. ఇది టేప్ అండి. మధ్యలో మా పాప వచ్చింది, చిన్న పాప. మధ్యలో మా పాప వచ్చి టేప్ తీసుకుని ఆడుకుంటుంది. పైన మూతికి చేతికి వెయ్యి, కాలుకి వెయ్యి అంటూ ఉండిద్ది. అది కట్ చేసి వేసేసాను. మళ్ళీ వెళ్ళిపోయిందిలేండి, కిందకి వెళ్ళింది ఆడుకుంటాకి. ఇప్పుడు వచ్చేసి ఇంకో పార్ట్కి కూడా షేప్ బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వేసేసుకోండి, సరిపోయిద్ది. ఇందాకలో వచ్చేసి షేప్ బెల్ట్ కింద ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంది కదా. ఇప్పుడు రెండో పార్ట్కి వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కింద ఉండిద్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ అనేది పైన ఉండిద్ది, ఫ్రంట్ పార్ట్ అనేది కింద ఉండిద్దండి. చూసారా, షేప్ బెల్ట్ పైన ఉంది. ఇప్పుడు ఇందాక కింద వైపు నుంచి జాయిన్ చేస్తాం, ఇప్పుడు పై వైపు నుంచి జాయిన్ చేస్తున్నామండి. ఇలా ఆపోజిట్ రావాలి, లేకపోతే మీకు కరెక్ట్గా రానట్టే. ఇలాగ షోల్డర్ నుంచి ఇలాగ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలాగా ఇంకో షేప్ పట్టీ మీదకి పెట్టేసేసి 10 ఇంచ్ అంత గ్యాప్తో ఇలా కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకొని ఈ షేప్ పట్టీ లోపల నుంచి క్లాత్ అనేది బయటికి లాగేయండి. నీట్గా వచ్చేసిద్దండి ఈజీగానే. ఇలా ఎక్కువ శాతం అందరికీ రాదండి, ఎక్కువ క్లాత్. బ్లౌజ్ చిన్నగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఇంకా అందరికీ మనకి తెలిసిందే కదా, లోపల సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టుకునేదట్టే వచ్చింది. ఇలా రాదు అందరికీ ఎక్కువ శాతం. నాకు కూడా రాదండి. నాకు కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ పీసెస్ కొంచెం పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది నాకు కూడా. చూసారా, ఇలా జాయింట్ చేసేసాం కదా. అప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వేసుకుందాం. ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది జాయింట్ చేసేయండి. ఇలాగా చూసారా, 3 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. లెంత్ వచ్చేసి మన ఉక్స్ పట్టి, కాజా పట్టి లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి, సరిపోయింది. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, ఇలా జాయింట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ని 3 ఇంచులు విడుతూ తీసుకొని ఇలా జాయింట్ చేసేసి కాజా పట్టి అండి, ఇది కాజా పట్టి కోసం ఇలా కింద పెట్టేసేయండి. పట్టీని కింద పెట్టేసేసి పై వైపుకి ఇలాగ ఒక కుట్టు అయితే కుట్టేసేయండి. కింద చిన్న ఫోల్డింగ్ వేయండి పై వైపుకి. ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టుకోండి. చూసారా, ఇలా డబల్ ఫోల్డింగ్ వేసాను నేను. ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసేసేసి స్ట్రైట్గా అయితే ఒక కుట్టు కుట్టేయండి. చివర వచ్చేసరికి రఫ్ లాగండి, ఖచ్చితంగా రఫ్ లాగాలి. అలాగే దాని పక్కన ఇంకో కుట్టు అయితే కుట్టేయండి. ఇలా కుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి, ఉక్స్ పట్టి, కాజా పట్టి లెంత్ ఎంత ఉందని. కాజా పట్టి లెంత్ చెక్ చేశాను, అక్కడ వరకు వచ్చింది. ఒక 1 ఇంచ్ ఎక్కువే ఉంది చూసారు, పైకి 1/2 ఇంచ్ సరిపోయింది, 1 ఇంచ్ అవసరం లేదు. అయినా కానీ ఇప్పుడు కట్ చేయకూడదండి మీరు ఫ్రంట్ నెక్. రెండు వైపులా చూసుకున్న తర్వాత అలాగే ఫ్రంట్ నెక్ విడ్త్ చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. అలాగే నేను డాట్స్ కూడా చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మెయిన్ డాట్ అను కాజా పట్టి వైపుకి మెయిన్ డాట్ దగ్గరికి ఎంత లెంత్ ఉందనేది చూసుకుంటున్నాను. అది కూడా చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో కరెక్ట్గా అంతే రావాలి. ఎక్కువ వచ్చిందంటే మాత్రం షేప్ అనేది పక్కకి వెళ్ళిపోయిద్ది, అందుకని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టి వచ్చేసి ఒక 1 ఇంచ్ విడుతుంటే సరిపోయిద్దండి. లెంత్ వచ్చేసేసి చెప్పాను కదా, ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎంత లెంత్ ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, సరిపోయిద్ది. ఇలా పై వైపు నుంచి అండి, ఉక్స్ పట్టి వచ్చేసి పై వైపు నుంచి కుట్టుకోవాలి. మళ్ళీ కరెంట్ పోయింది చూసారా, రెండోసారి అండి ఇది కరెంట్ పోవటం. మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు వచ్చాను. ఇలాగా
ఓపెన్ చేసి పై వైపున అయితే ఒక కుట్టు అయితే నీట్గా కుట్టేసేసేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా చిన్నగా ఒక ఫోల్డ్, మిగతా క్లాత్ అంతా ఇంకో ఫోల్డ్ వేసేసేయండి. చిన్నగా ఒక ఫోల్డ్ వేసి మిగతా క్లాత్ అంతా డబుల్ ఫోల్డ్, ఇంకో ఫోల్డింగ్ వేసేసేయండి. ఇలాగా వేసేసి స్ట్రైట్గా అయితే ఒక కుట్టు కుట్టేసుకోండి. చివరిలో రఫ్ లాగండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి ఉక్స్ పట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోండి. నెక్ అండి జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోండి. ఒకసారి నేను 3-4 సార్లు అయినా చెక్ చేస్తానండి. ఇదిగోండి ఆది బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది నెక్ చూసారా. అలా చూసుకుని చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేవి జాయిన్ చేద్దాము. బ్లౌజ్ అయిపోయింది. నేను ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అయిపోతే ఇంకా షోల్డర్ జాయిన్ చేయడం దగ్గరకు వచ్చిందంటే ఇంకా బ్లౌజ్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేస్తుందండి నాకు. అప్పుడు దాకా బ్లౌజ్ అయిపోయిందని ఫీలింగ్ రాదు. ఫ్రంట్ పార్ట్ అయిపోయి షోల్డర్లో జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ దాకా రాగానే ఇంకా బ్లౌజ్ అయిపోయింది అనేసి అనుకుంటాను. ఇలాగ 2 షోల్డర్లనే జాయిన్ చేసేయండి. కొంచెం చివరికి ఏమన్నా ఎక్స్ట్రా వస్తే మనం హ్యాండ్ జాయిన్ చేసుకునే వైపు ఇలా కట్ చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ లోత్ వచ్చేసి ఇటువైపు హ్యాండ్కి లోతు తీస్తాం కదండి, హ్యాండ్ లోతు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు రావాలండి. ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు పెట్టుకోండి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే నీట్గా వచ్చింది. ఇలాగా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇంకో సైడ్ కూడా మిడిల్ నుంచి ఇలాగా జాయిన్ చేసి చివరి వరకు కుట్టేసుకోండి. ఒక్కొక్కసారి చాలామందికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా, దీనికంటే హ్యాండ్ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఈ హ్యాండ్ వచ్చేసి సరిపోదండి, చిన్నదైపోయిద్ది. సరిపోక చిన్నదైపోయిద్ది. హ్యాండ్ వచ్చేసి చిన్నగా ఉండిద్ది. అలాగే ఇంకా హ్యాండ్ జాయిన్ చేయడానికి ఇంకా క్లాత్ ఉండదు. మళ్ళీ అక్కడ వచ్చేసరికి మనం అతికేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా ఫస్ట్లో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. తర్వాత మాకు ఇలా ఎందుకు వచ్చిందంటే ఆర్మ్ లూజు కరెక్ట్గా రావాలండి. మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ లూజ్ అనేది 7.5 వచ్చింది కదా ఈ బ్లౌజ్కి. ఇలాగా ఆర్మ్ లూజ్ అనేది 7.5, అలాగే హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా 7.5 ఇలా కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా వచ్చి 2 ఇంచులు కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సెట్ అవుతేనే ఇలాగా హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి. చివరి వరకు సరిపోద్ది హ్యాండ్ అనేది, లేకపోతే చివరి వరకు ఇలా సరిపోదండి. ఫస్ట్లో ఈ ప్రాబ్లమే ఎక్కువ శాతం ఫేస్ చేశాను. ఇలా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలాగా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టుకుని హ్యాండ్ ఆది బ్లౌజ్ తీసుకోండి. లోపల సైడ్ నుంచి తీసుకోండి, బయట సైడ్ కాదు, లోపల సైడ్ నుంచి తీసుకొని హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇలాగా వేసుకుని స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ అంతా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ అండి ఆది బ్లౌజ్లో నుంచి తీసుకున్నాను. ఇలాగ ఆది బ్లౌజ్లో నుంచి తీసుకొని చూసుకుని అలాగే మీరు టేప్తో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 7.5 చూసారా, అక్కడికే వచ్చింది. మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి చూసినా అలాగే టేప్తో చూసినా అక్కడికే వచ్చిందండి. ఇలాగ ఆర్మ్ లూజ్ దాకా ఇదిగోండి కింద పార్టు పై పార్టు మధ్యలోకి వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దాకా కుట్టుకుని ఆపండి. ఆపిన తర్వాత కింద వచ్చేసేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్లో 4వ భాగం ఒక గీత తక్కువ 7 ఇంచులు వచ్చింది. అలాగే పెట్టేసేసుకోండి. అంటే మొత్తం వచ్చేసి నడుము లూజు 27.5 వచ్చిందండి. 27.5 వచ్చింది. 27.5లో 4వ భాగం వచ్చేసి ఒక గీత తక్కువ, లేకపోతే 2 గీతలు తక్కువ, 2 గీతలు తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి కొంచెం ఎక్కువ అవుతుంది కదా, కొంచెం సాగిద్దండి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం సాగినప్పుడు అందుకని చెప్పి 2 గీతలు తక్కువగా వేసుకున్నాను. 6.35 పెట్టాను. పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే పెట్టానండి. 6.35 పెట్టేసేసి ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్టు పట్టుకోండి. పట్టుకుని చివరి వరకు కుట్టేసేయండి. ఇప్పుడు ఇంకోవైపు కూడా హ్యాండ్ జాయింట్ సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ని హ్యాండ్ జాయింట్ ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ పెట్టేసేసి హ్యాండ్ లూజ్ పెట్టుకుని మార్కింగ్ వేసుకుని అక్కడ అయితే కొంచెం ఒక 1 ఇంచ్ అంత కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇలాగా 2 పార్ట్లు సమానంగా ఉండేటట్టు పట్టుకోండి. సైడ్ని కూడా పట్టుకుని ఇలాగ ఆర్మ్ లూజ్ అండి, ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చు, అలాగే టేప్తో అయినా. 2 సమానం ఒకేలాగా వచ్చినాయండి, ఒకే షార్ట్కి. ఇప్పుడు వచ్చేసి కింద వైపు బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇలాగా, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా
6:15 దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి. ఈ 2 మార్కింగ్ని ఇలా కలపండి. కలిపి పట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలాగా స్ట్రైట్గా కుట్టుకోండి. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఇలా కుట్టేసేసేయండి. 2 మార్కింగ్స్ కలిపి పట్టుకోండి. చూసారా, అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్. ఇలా కుట్టేసేసుకుని ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి కదా మనం. ఆ ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసేసుకోండి. ఒక 2 కుట్లు వేసుకోండి. దాని పక్కన చివరిలో ఇంకో కుట్టు అనేది వేసుకోండి, సరిపోయింది. ఒకసారి నేను చెక్ చేస్తున్నానండి ఫ్రంట్ లూజు. ఒక కుట్టు కుట్టిన తర్వాతే నేను మొత్తం ఫ్రంట్ లూజు అలాగే నడుం లూజు ఆర్మ్ లూజు అన్నీ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాతే మిగతా జాయింట్స్ అనేవి వేస్తాను. ఎందుకంటే ఒకవేళ మనం మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత కుట్లు కూడా వేసేసిన తర్వాత చెక్ చేసుకున్నాం అనుకోండి లూజు, కొంచెం ఎక్కడన్నా టైట్ అనిపిస్తే మళ్ళీ కుట్లు తీయాల్సి వచ్చిందని చెప్పి నేను ఒక కుట్టు కుట్టిన తర్వాతే ఇవన్నీ చెక్ చేసుకున్నాక అప్పుడు ఇంకో మిగతా స్టిచెస్ అనేవి వేస్తాను. ఇలాగ సైడ్న ఒక 2 కుట్లు కుట్టేసి చివరికి వచ్చేసి ఇంకో కుట్టు కుట్టుకోండి. ఇలాగా నీట్గా కుట్టేసేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఎడ్జెస్లో ఇలా చివరిలో నీట్గా కట్ చేసుకోండి, సరిపోయింది. పైపింగ్ అనేది నేను ఇప్పుడు చూపించట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ 27 మినిట్స్ దాకా అయిపోయింది వీడియో. లెంతీ అయిపోయిందండి వీడియో, అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో పైపింగ్ అనేది పెడతాను. ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. నీట్గా పై వైపుకి వేస్తానండి. నెక్స్ట్ వీడియోలో నీట్గా బోట్ నెక్ అనేది మూలలు ఎలా తిప్పాలో పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా ఇలా ఖర్చు ఉంటే దాన్ని కట్ చేసేసేయండి. నీట్గా కట్ చేసేసుకొని చూసారా, సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చిందో అలాగే ప్లస్ గుర్తు కూడా వచ్చింది. ఇలా రావాలి. మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది. పైపింగ్ కూడా వేసేసాను, డోరీస్ కూడా పెట్టేసేసాను. చూసారా ఎంత బాగుందో. ఇలా వచ్చింది బోట్ నెక్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.